కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. న్యాయం జరిగిందా అంటే లేట్ అయినా సరే అట్లీస్ట్ తీర్పు వచ్చిన దాని ప్రకారం ఇంకొకసారి ఇలాంటి హత్యలకి ఎవరైనా కనుక పాల్పడితే ఆలోచిస్తారు, భయపడతారు, కాస్త జాగ్రత్త పడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలాంటి అట్రాసిటీస్ అన్నీ తగ్గుతాయి అన్నది అమృత ప్రణయ్ ఇష్యూకి సంబంధించి రీసెంట్గా నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ ఒక సొసైటీలో అలార్మింగ్ తీర్పుగా అనిపించింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్, ఉరిశిక్ష పడిన వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చా? ఒకవేళ ఉరిశిక్ష ఖరారైతే ఎన్నాళ్ళకి ఉరి తీస్తారు? అసలు భారతదేశంలో ఇప్పటి వరకు క్యాపిటల్ పనిష్మెంట్స్ని హోల్డ్ చేస్తూ వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంది? ఇలాంటి అంశాలకి సంబంధించి కాస్త టెక్నికల్ లా ఇన్ఫర్మేషన్ మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మనతో. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు బాగున్నారండి? అబ్సల్యూట్లీ ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. రీసెంట్గా వచ్చినటువంటి ఈ తీర్పు, అట్లీస్ట్ ఈ తీర్పు ఒక అర్థాన్ని అర్థం చేసుకోవచ్చా మనం? సమాజంలో ఇలాంటి హత్యలకి ఇక నుంచి చెక్ పడినట్లే, ఒక చెంపపెట్టులాగా అనుకోవచ్చా? అలా ఏం ఉండదండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతే తీర్పు ఏదైతే వచ్చిందో దీని ద్వారా నెక్స్ట్ అఘాయిత్యాలు ఆగుతాయా అంటే $1 మిలియన్ ప్రశ్న ఒకటి. లేదు ఇప్పుడు ఈ కేసులోనే ఇంత ట్రెండింగ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా మేము కోర్టులో చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా శిక్షలు పడతానే ఉంటాయి, ప్రతి కోర్టులో కూడా శిక్షలు పడతానే ఉంటాయి. ఏదో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ రోజు కూడా ఏదో ఒక ఎక్కడ లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడతానే ఉంటుంది. అంటే ఈ కేసుకి సంబంధించి ఏంటంటే ఈ కేసు అనేది బాగా పాపులర్ అయ్యింది. ఆ సందర్భంలో పాపులర్ అవటం 2018లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరగటం, ఇది కొంతమంది కులకు సంబంధించిన హత్య అని, పరువు సంబంధించిన హత్య అని, ఏదైనా కానీ మొత్తానికి దీని మీద ఒక రకమైన ప్రజల యొక్క అటెన్షన్ ఈ కేసు పైన పడటం వల్ల జనాభా ఏంటంటే దీని మీద దృష్టి పెడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన హత్య జరిగిన క్రమంలో ఆలోచించాల్సిన చట్టంలో ఎక్కడ కూడా కుల హత్యలు, పరువు హత్యలు అనేవి ఉండవు. ఇది మనం అనుకుంటానికి ఉపయోగపడతాయి. చట్టంలో ఏంటి అప్పుడు ఆ రోజున్న ఐపీసీ ప్రకారం 302 తదితర సెక్షన్లు, SC/ST సెక్షన్స్ ఏవైతే అట్రాసిటీ యాక్ట్లు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా విచారించి ఇన్వెస్టిగేషన్ కొనసాగి తర్వాత దీనికి సంబంధించిన ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు ఇది సెన్సేషనల్ కేసు అనేది ఏమి ఉండదు. అయితే అంటే కాలక్రమంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో జరిగింది కానీ మనం మామూలుగా లా కోణంలో చూస్తాం. కాకపోతే కామన్ మ్యాన్కి ఏంటంటే ఇది ఒక ఇన్వెస్టిగేషన్. పాప ఆ టైంలో బాగా ప్రజలందరూ దీని అటెన్షన్ అయ్యింది, దీని గురించి చాలా చర్చలు జరిగినాయి, ఆ టైంలో డిస్కషన్ జరిగినాయి. తర్వాత కొన్ని ఇక్కడ కులాలు తేడా వచ్చేసినాయి, ఓసీ కులం అని, SC కులం అని, ఈ కులాల మధ్య జరిగిన సంఘటనలని ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత జరిగిన ఆ టైంలో 2018 మర్డర్ చేసిన తర్వాత ఆ డిస్కషన్లో కొన్ని డిస్కషన్లు స్టార్ట్ అయినాయి. అంటే ఏదేంటి లవ్ మ్యారేజ్ చేసుకుని చంపేయాలన్నా, లేకపోతే ఇట్లా రకరకాలుగా. తర్వాత ఈమె ఎవరైతే ఉందో, వాళ్ళ భార్య ఎవరైతే ఉందో, అమృత గారు ఎవరైతే ఆమె చేసిన కొన్ని కామెంట్స్, సో ఇలాగ అది బాగా జరిగింది. చివరికి అది అంతా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపన సృష్టించింది. ఇప్పుడు మనకు ఎందుకండి సత్యంబాబు గారి కేసు మన అందరూ తెలిసింది, విజయవాడ మనకు తెలిసింది, అది ఎంత ప్రకంపనాలు సృష్టించింది. చివరికి ఆయన మర్డర్ చేశారని చెప్పేసి ఆయనకి కింద కోర్టులో శిక్ష పడింది కదా. అది లాస్ట్కి సుప్రీంకోర్టుకి ఏమైంది తేలిపోయింది. చివరి ₹1 అతనికి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇది ఆ కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఆ కోణం సత్యంబాబుకి కేసుకి సంబంధం లేదు. నేను దానికి నాకు అర్థమవుతుంది. అంటే జిల్లా కోర్టు కింది స్థాయి కోర్టులో తీర్పుని బేస్ చేసుకొని మనం అదే ఒక అంతిమ తీర్పు లాగా చూడకూడదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేరం చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను, శిక్ష పడుతుంది, అది కాదని అనటానికి లేదు. ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చినంత మాత్రం అతను ఉరిశిక్ష తెల్లారేయడానికి ఏమి ఉండదు కదా. అంటే సుమారుగా ఇప్పుడు ఈ కింది స్థాయి కోర్టులు కనుక ఒకవేళ ఇస్తే అండి తీర్పు, అది అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లేదా జిల్లా కోర్టు ఇచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అదే సుప్రీంకోర్టు ఇస్తే వెంటనే అమలు చేసేస్తారు అని అనుకోవాలా? అలా ఏమి ఉండదండి. దానికి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ శిక్ష అమలు చేయమని చెప్పినా కూడా దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది, రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుంది. ఏంటండి ఎలా ఉంటుంది ప్రొసీజర్? మంచి ప్రశ్న అడిగారు మేడం. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఈ కేసు గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కేసు అనేది వదిలేయండి. మన కేరళలో ఒక అమ్మాయికి ఉరిశిక్ష పడింది, మీకు ఐడియా ఉంది కదా. ఆ అమ్మాయి ఏదో హస్బెండ్ ఎవరో విషయం ఇచ్చి చంపిందని, అంటే హస్బెండ్ ని లవర్ కోసం విషయం ఇచ్చి చంపింది. అదే కేరళ సంబంధించి మన ఉరిశిక్ష అమలు చేయలేదు, పడింది అంతే. ఇక్కడ కూడా సేమ్ అలాగే అనుకుందాం మనం. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పటి వరకు కూడా దాదాపు 2024లో
సుమారు 140 మందికి ఉరిశిక్ష విధించడం జరిగింది. కింది కోర్టు సంగతి నేను మాట్లాడుతున్నాను. ఆ గణాంకాలు చూసుకుంటే సుమారు 150 నుంచి 200 మందికి కింది కోర్టులో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోర్టుల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ కోర్టులు 140 మందికి ఉరిశిక్ష, సుమారు 140 నుంచి 200 మందికి ఉరిశిక్ష ఖరారు అవడం జరిగింది. ఉరిశిక్ష అనేది జడ్జిమెంట్ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఉరి తీసేశారా అంటే లేదు, అలా కాదు. అలాగే ఇలాంటి ఏళ్ల తరబడి కేసులు ఉరిశిక్ష పడిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో చాలామంది జైల్లో మగ్గుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో తీసుకున్నా కూడా ఏమవుతుందండి, ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినా, ఉరిశిక్ష పడిన క్యాపిటల్ పనిష్మెంట్ పడినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళిన తర్వాత అది టైం పడుతుంది, వెంటనే కాదు. 3 years, మినిమం 3 years అయితే బెంచ్ మీద రాకుండా టైం పడుతుంది. 3 years పట్టచ్చు, 4 years కూడా, 5 years కూడా పట్టచ్చు. సరే, అక్కడ కూడా శిక్ష ఖరారైంది అనుకుందాం. ఒకవేళ ఈ ఉరిశిక్ష అనేది అక్కడ కూడా ఖరారైంది అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో మ్యాక్సిమం ఏమవుతుందంటే, అంటే మామూలుగా ఉరిశిక్ష విషయంలో ఆ పూర్వపరాలు పరిశీలించి దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ మార్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్న స్టాటిస్టికల్ డేటా ప్రకారం అలా ఎంత పర్సెంటేజ్ మారిందని అనుకోవచ్చు? అవునండి, చెప్తాను. అక్కడ దాదాపు అంటే ఇప్పుడు చాలా ఉరిశిక్ష కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి. మేము చూస్తున్నాం చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే మ్యాక్సిమం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఏంటంటే కొంత దీనికి సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడో నడుస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉరిశిక్ష అనేది రద్దు చేయడం జరిగింది. కొన్ని దేశాలు, చాలా దేశాలు ఉరిశిక్ష లేదు. కొన్ని దేశాల్లో మాత్రం ఉరిశిక్ష అనేది అమల్లో ఉంది. అందులో మన భారతదేశం ఒకటే. కాకపోతే ఇప్పుడున్న ఈ ఏదైతే సంబంధించిన హ్యూమన్ రైట్స్ ఏవైతే ఎక్కువైతే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయో, సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించినంత మాత్రాన, అంటే వాళ్ళ యొక్క వాదన నేను చెప్తున్నాను, ఉరిశిక్ష విధించినంత మాత్రాన సమాజం మారిపోతుందా, నేరాలు ఆగిపోతాయా అనేది మనకు దాని మీద నడుస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన మ్యాక్సిమం కొన్ని దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే అండి, క్రిమినాలజీ మీద ఒక స్పెషల్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నాయి. నేరం జరిగింది ఇప్పుడు ఈ ఉరిశిక్ష వేస్తారు, ఓకే అతను చనిపోతారు, అంతమంది నేరం ఆగిపోతుందా? నిర్భయ ఘటన జరిగిందండి, మొన్న ఉరి తీశారు 2020. అంతమంది ఎన్ని శిక్ష కఠినంగా ఉంటే ఆ జరిగే క్రైమ్ రేట్ కాస్త తగ్గుతుంది అని కదా కొంతమంది వాదించే మాట. వాస్తవానికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు సౌదీ లాంటి దేశాల్లో, కొన్ని ముస్లిం కంట్రీస్ లో, సౌదీలో 3 నెలల క్లోజ్ అయిపోతుంది. సౌదీ చర్యతలా వేరు ఉంటుంది. బేసికల్ గా మనం అందరం మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు లేకపోతే ఇవన్నీ ఇక్కడ ఉండవు చట్టానికి. ఎవరే వాదనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని పరిణామాల క్రమాల్లో చూసుకుంటే చాలా మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా మన దేశంలో ఉన్న వాదన ఏంటంటే, క్రిమినాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఆ క్రిమినాలజీని డెవలప్ చేయాలి, చైల్డ్హుడ్ కానించే డెవలప్ చేయాలి. ఆ చైల్డ్హుడ్ కానీ డెవలప్ చేస్తే అతనికి ఆ మైండ్ సెట్ ప్రకారంగా అతను సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అవుతాడు. అలా కాకుండా మీరు అసలు మెయిన్ బేసిక్సే లేకుండా ఇప్పుడు ఉరిశిక్ష వేశారు, ఓకే చనిపోతాడు, అయిపోయింది కథం. ఇప్పుడు వేరేది ఉంటుంది. ఆటో జాన్ అని ఒక అతను ఉరిశిక్ష విధించడం జరిగింది తమిళనాడులో, చనిపోయింది. అయినా జరగలేదా? జరుగుతూనే ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం కోర్టు యొక్క పరిధిని ఆలోచించుకుంటే, ఇప్పుడు అతనికి సుభాష్ అన్న ఆయనకి పడింది, సరే ఉరిశిక్ష పడింది, అంత మాత్రం దానికి తెల్లారు ఉరి తీయరు. చాలామందికి అపోహైనట్టు ఆ ఉరిశిక్ష పడింది తెల్లారు వేసేస్తారు ఊరి అని కాదు. ఇది అట్లా సిస్టమ్ ఉంటుంది. హైకోర్టు ఖరారు చేశారు, సుప్రీంకోర్టు వారు ఖరారు చేశారు అనుకుందాం. ఖరారు చేసిన రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంటుంది, అది చూసుకోవాలి ముందు. ఇప్పటి వరకు రాష్ట్రపతి గారి దగ్గర ఇప్పటి వరకు కూడా సుమారు 540 పిటిషన్లు, ఉరిశిక్షకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు కూడా మీకు 2020 నుంచి ఇక్కడ ఒక ఉరిశిక్ష మన భారతదేశం అమలు కాలేదు. నిర్భయ ఘటన తర్వాత నిర్భయ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఉరిశిక్ష వేయడం జరిగింది. సో అంతే, అదే ఫైనల్ అయింది, అమలు జరిగింది. అది కూడా ఎప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టనప్పుడు మాత్రం అమలు జరిగింది. మీకు ఒకటి చెప్తారు, సాతూరు చలపత్ర గంటెల విష్ణువర్ధన్ రావు ఉన్నారు వాళ్ళు. దానికి సంబంధించి నాకు తెలిసి మేము చిన్నపిల్లలు మనం అప్పుడు వాళ్ళు ఏంటంటే నసరాపేట, చిలకలూరుపేట బస్సు దహనం కేసు అంటారు. ఆ టైంలో దాదాపు 40 మంది 50 మంది కిరోసిన్ పోసి వీళ్ళు తగలబడి ఏదో జరిగింది అక్కడ. మాకు చిన్నపిల్లం బాగా లైట్ గుర్తు. అందులో క్షమాభిక్ష కోసం వీళ్ళు వెళ్ళారు, క్షమాభిక్ష పెట్టారు రాష్ట్రపతి గారు. సో వాళ్ళు ఇప్పుడు జీవితకాలం జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు అందుకు రాజీవ్ గాంధీ హంతకులు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా క్షమాభిక్ష ఉరిశిక్ష పడింది, క్షమాభిక్ష పెట్టడం జరిగింది. సోనియా గాంధీ దాన్ని జోక్యం చేసుకుని ఆమెకి. అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పేదాని ప్రకారం ఆఖరికి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అప్పుడున్న రాష్ట్రపతి కనుక ఒకవేళ క్షమాభిక్ష పెడితే ఒక రకంగా చూస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే కదా, చట్టాన్ని అపహాస్యం చేసినట్లే. అలా కాదండి, భారత రాజ్యాంగంలో మనం ఇక్కడ అంటే అదే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, ఆర్టికల్ 21 ఉంది. అంటే ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్, కామన్ మ్యాన్కి ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాను కదా, లా సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఆర్టికల్ 21లో జీవించే హక్కు ఉంది. అంటే ఒక వ్యక్తి ఆనందంగా, సంతోషంగా, గౌరవప్రదంగా జీవించే హక్కుని కలిగి ఉంది అక్కడ, మన జీవించే హక్కు. మరి చంపడం ఏంటి? ఇక్కడ మీకు లాలోనే కాంట్రడిక్షన్ అవుతుంది.
అంటే అతను చేసిన పనులకి కదా ఆ ఉరి శిక్ష వేసింది. అదేనండి, నేను అదే అంటున్నాను. ఇప్పుడు అదే వాదన. ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాకు హ్యూమన్ రైట్స్ సంబంధించిన యాక్టివిస్టులు చాలామంది ఉంటారు. వాళ్ళ వాదన ఆ విధంగా ఉంటుంది. అంటే కామన్గా జనరల్ వాదన ఏంటి, వాడు తప్పు చేశాడు, వాడిని ఉరిశిక్ష వేసేయాలి. ఇప్పుడు నేను కామన్ మ్యాన్గా ఏమంటాను, కామన్ మ్యాన్గా ఏమంటాను, సరే మారుతిరావు గారు లేరు, ఒకరుంటే ఆయన కూడా ఉరిశిక్ష పడేది కదా. సరే ఆయన చనిపోయారు, ఇప్పుడు ఇతనికి పడింది, సో ఇతను ఉరిశిక్ష వేయాలని నేనే కోరుకుంటా కామన్ మ్యాన్గా. కానీ ఇక్కడ లా పాయింట్స్ డిఫరెంట్ మారిపోతుంటాయి. అదేలేండి. అక్కడ ఇప్పుడు దానికి సంబంధించిన 1600 ఛార్జ్ షీట్ పేజీల ఛార్జ్ షీట్ ఉంది చెప్పారు. చెప్పారు కదా, 1600 ఛార్జ్ షీట్ అనేది ఎవరు చూస్తారు, మీరు నేను చూసేది కాదు. అది అందులో ఎలాంటి లీగల్ కోణాలు ఉన్నాయనేది చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆ అమృత ప్రణయ్ని చంపేది మనం విజువల్ చూసాం. ఇది మనం మామూలుగా అందరికి దగ్గర చూసాం, మీరు సీసీ కెమెరాలో వెనక నుంచి చంపడం అని చూసాం. ఓకేనా, అది ఏమో చూసాం కదా వెంబడి అక్కడే చంపేయాలని మనం అంటాం కామన్ మ్యాన్గా. కానీ లాలో అలా ఉండదు. అది నిజమైన విజువలేనా, దానికి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చింది, నిజమైన ఒరిజినలా కాదా, ఒరిజినల్ ఫుటేజా కాదా, ఇవన్నీ చూసిన తర్వాతే కదా. ఇప్పుడు మీకు మనం మీడియాలో చాలా కథనాలు వస్తాయి, దాన్ని కోర్టు ఎక్కడ పరిగణించదు. అలాగే న్యూస్ పేపర్లో చాలా కథనాలు వస్తాయి, కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు, అంతకు నేనే చంపానని. మన అక్కడ ఈసీఆర్లో పిల్లోడు వచ్చి నేనే మా నాన్నగారిని చంపానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది అన్ని టీవీలో వచ్చింది, దాన్ని కోర్టు పరిగణించదు. నిజంగానే అతను చేశాడా లేదా, దానికి సంబంధించిన ఆ సర్కమస్టాన్సెస్ ఎవిడెన్సు, ప్రాథమిక సమాచారం, టెక్నికల్ ఎవిడెన్సు, ట్రయలు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే దానికి అతనికి శిక్ష విధించే అవకాశం ఉండదు తప్ప. ఇప్పుడు ఇవన్నీ గమనించే శిక్ష విధించినప్పుడు మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎందుకండి? అదేనండి, అతనికి నిందితుడికి హక్కు కదా, మీకు అర్థమవుతుందా. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. నౌ హి ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఎస్, అది ఎవరు చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి. అంతే కదండి. మరి ఫర్దర్ కోర్ట్స్ ఎందుకుంటాయి, ఎపెక్స్ కోర్ట్స్ ఎందుకుంటాయి? ఇప్పుడు అంటే ఇక్కడ భారతదేశంలో ఏంటంటే మామూలుగా 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లా, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది, మామూలుగా మన లా చెప్తుంది. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్టే మీకు అపెక్స్ కోర్టు కాదు కదా, అది ఫైనల్ కాదు కదండి. ఇప్పుడు సరే ఇది ఈ కేసు వదిలేయండి మేడం, మనం ఒక సూట్ వేసాం, ప్రైవేట్ సూటు, మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ మాట్లాడుకున్నాం, సివిల్ కేసు మాట్లాడుకున్నాం. సివిల్ కేసులో నేను ఓడిపోయాను, మీరు గెలిచారు అనుకోండి, ఫర్దర్గా నేనేం చేస్తాను, హైకోర్టుకి వెళ్తా కదా. సో అక్కడ మరి మీరు గెలిచా, నేను మళ్ళీ ఫర్దర్గా వెళ్తాం కదా. సో అది మనకున్న హక్కు, అది రాజ్యాంగం ప్రకారం మనకు కల్పించిన హక్కు కదా. జ్యుడిషియల్ సిస్టంలో ఈ స్టెప్స్ అనేవి ప్రతి దేశంలో ఉంటాయి, మన ఒక్క దేశంలో కాదు. సో విదేశాల్లో వేరు, అంటే విదేశాల్లో అంటే మీరు చెప్పేది చెప్పిన ప్రకారం అర్థమవుతున్నది ఏంటంటే ఏడం ఒకేసారి సుప్రీంకోర్టులో కేసు వేయాలి, అలా ఉండదుగా. సుప్రీంకోర్టు అలా ఉండదుగా, మళ్ళీ ఇదొకటి ఉందా, అలా రైట్ రాదు. సుప్రీంకోర్టులో మీరు డైరెక్ట్ కేసు వేయడానికి ఉండదు. ఈ ట్రయల్ కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో అలా ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి మీరు కేసు వేయడానికి ఉండదు. కింద నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారు తీసుకుంటారు. మీరేమన్నారు డైరెక్ట్ గా, అంతే కదా. ఇంకా వీళ్ళు ఏం కామన్ మ్యాన్ కి ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్పే ఒక కామన్ మ్యాన్ కి ఏమంటుందంటే, అరే ఈయనంత బాగా చెప్తున్నాడే కదా, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉరి శిక్ష సుప్రీం కోర్టు డైరెక్ట్ ఆయన ఉరేసేస్తారు కదా అంటారు. అంటే ఇక్కడ మనం అమృత ప్రణయ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ ఓన్ చేసేసుకున్నాం, వాళ్ళ ఇంట్లో ఇష్యూ జరిగిందాన్ని, ఆ పిల్ల బాధపడుతున్న తీరుని, ఆ పేరెంట్స్, ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్, దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తా వ్యక్తిగతంగా, సపోర్ట్ చేస్తాను. కానీ జ్యుడిషియల్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. సో మన ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. అంతే కదా, ఈ ఒక్క కేసు కోసం జ్యుడిషియల్ సిస్టమ్ మార్చలేం కదా మేడం. ఇప్పుడు ఉదాహరణకి ఇది తీసేయండి, అంటే ఇది మన పక్కన పెడదాం. ఇప్పుడు ఇది సెన్సిటివ్ అంశము, మనం ఓన్ చేసుకున్నాం అంటే పడాలన్నా, నేను కూడా పడాలంటున్నా, అది పక్కన పెట్టేయండి. ఒక కామన్, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం, ఏమనుకోవద్దు. అంటే మీరు విజయవాడ వాస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను విజయవాడ వాస్తవుని కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సత్యంబాబు కేసు మన కల్లారా చూసాం. మీరు అప్పుడు నా తెలిసి మీరు కూడా రిపోర్టింగ్లో ఉంటారు, నేను ఒక అడ్వకేట్గా ఉన్నా, అందరం చూసాం, కల్లారా చూసాం. మన కళ్ళ ముందు జరిగింది కూడా, జరిగింది అని తెలిసి కూడా మాట్లాడలేని. మరి ఏమంటారు చెప్పండి మేడం, ఏమంటారు అంటే ఊరు ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు అర్థమవుతుంది. అతను అంత కళ్ళ ముందు ఉన్న, ఆ రోజు అందరూ ఏడ్చారు, అంతా ఓన్ చేసుకున్నారు. చివరికి ఆమె వాళ్ళ తల్లి కూడా చివరికి అతను కాదు అని చెప్పింది. ఎక్కడ లేదు ప్రపంచం కన్నా కిరాతకంగా చంపినటువంటి ఆ ఏషా అమ్మాయి ఉంది కదా, ఆ తల్లి కదా, ఆమె కాదు అని చెప్పింది కదా. ఆమె కూడా పాపం అతనికి అనుకూలంగా ఇచ్చింది. అంటే నేను ఏమంటానంటే దానికి దీనికి సంబంధం లేదు, అంటే మీకు జనాభాకి అవగాహన కోసం నేను చెప్తున్నాను, అవగాహన కోసం. ఓకేనా మేడం. సో అలాంటి సంఘటన ఇప్పుడు ఇది ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ కేసులో ఎలా ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా అతనుకున్న హక్కు అది. సరే మీరు అంటే అతను కలిప్రిట్టు ఏదైనా కానివ్వండి, అతను ఆ జైల్లో ఉంటాడు, కానీ అతనుకున్న హక్కు ఏంటి, నేను నేరం చేయలేదు, నేను చంపలేదు, కింది కోర్టు వారు నా కారణంగా నా పైన
కేసు విధి ఇట్లా శిక్ష పనిష్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని న్యాయం ఆయన చేయమని హైకోర్టుకి కేసు వెళ్తాడు కదా. ఆయన నేనే చంపాను అని ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు అలా కదా ఇక్కడ మళ్ళీ కింది కోర్టుల ట్రయల్లో ఎవరు ఒప్పుకోరు. అది ఒప్పుకోరు. ఒప్పుకుంటే మీ కేసు అయిపోయినా కూడా మళ్ళీ దాని మళ్ళీ అప్పీల్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ అప్పీల్ మళ్ళీ appeal చేసుకోవచ్చు. వాళ్ళంతటా వాళ్ళ సెల్ఫ్ ఒప్పుకున్నా సరే చేసుకోవచ్చు. మీకు విషయం చెప్తానండి మేడం, పోలీస్ స్టేషన్లో ఏది రాసినా కూడా చల్లవు, అవి కోర్టులో చల్లవు. మీకు తెలుసో లేదు, పోలీస్ స్టేషన్లో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాను, సంతకం పెట్టండి అంటే నేను పెట్టాను అనుకో, అది కోర్టులో చల్లదు. పోలీస్ స్టేషన్లో ఇచ్చే స్టేట్మెంట్ కూడా మీకు అక్కడ కోర్టులో చెల్లదు. ఇప్పుడు నేను ఎస్ సార్ నేనే చంపేశాను అన్నాను, ఓకే దానికి సంబంధించిన చూసి ఓకే శిక్ష చేశారు అనుకోండి, లేదు నేను పోలీసు వాళ్ళు లేకపోతే అంటే అనకూడదు, వేరే వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ బై ఇన్ఫ్లుయెన్స్తో నేను అలా చెప్పేశాను అని అతను మళ్ళీ పై కోర్టుకి వెళ్ళొచ్చు కదా. అదేలేండి, అంటే ఇన్ని లిటికేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ కదా కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మన సినిమాలో కూడా చూస్తుంటాం, నువ్వు నిజం నువ్వు అబద్ధం చెప్పి నేరం విన్న తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా ఫస్ట్ క్వశ్చన్ లో నాకే ఆన్సర్ ఇప్పుడు దొరికింది. ఇలాంటి పనిష్మెంట్స్ అనౌన్స్ చేస్తే ప్రాబబ్లీ క్రైమ్ రేట్ తగ్గుతుందా అంటే ఇంకెక్కడ తగ్గుతుంది, ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకా ఇప్పుడు అదే తల్లి నేను ఏమంటానంటే, నిర్భయ ఘటన మనం అందరం చూసాం, అందరం పోరాడాము కూడా, నేను కూడా పోరాడాను. 2011లో జరిగింది, దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్లు అయిపోయింది. అది ఓకే 2020లో నువ్వు ఉరి తీశారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అక్కడికి? దాదాపు సుమారుగా 10 years పట్టింది. అంత పెద్ద కేసే. అట్లా ఇప్పుడు అది చివరికి రాష్ట్రపతి నో అని చెప్పబట్టి వాళ్ళకు ఉరి శిక్ష పడింది. ఇప్పుడు లేదు వాళ్ళని జీవితకాలం ఉంచాలి అంటే సెన్సేషనల్ కేసు కాబట్టి జీవితకాలం ఉంచాలి అని అన్నారనుకోండి, వారికి ఖచ్చితంగా వాళ్ళు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేది కదా. సో నెక్స్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్ ది నెక్స్ట్ ఇంకా అదే ఉండొచ్చు నేను చెప్పలేను, నేను అంత కదా చూడాలి, అవన్నీ చూస్తే కానీ మనం చెప్పాలి. జడ్జి డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద సుపీరియర్ కోర్ట్స్, దానికి మనం అనలైజ్ చేయడానికి మనకు రైట్ లేదు. కోర్టు ఎలా చెప్తే మనం వినాలి, కోర్టుని చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ యొక్క అంచెలంచెలుగా ఉన్న వ్యవస్థ ఇది ఎట్లా ఉంది, దీని యొక్క సిస్టమ్ ఏంటి, కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో మనం చెప్పడమే మనకు ఉద్దేశం. ప్రజల ఆర్తనాదాల దగ్గర నుంచి అండి, అంటే చాలా మంది వస్తూ ఉంటారు న్యాయం కోసం మీ దగ్గరికి, మీరు రోజుకి కొన్ని వందల కేసులు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మన జ్యుడిషియల్ సిస్టంలో కొన్ని లాస్ ఇలాంటివి అమెండ్ అవ్వాల్సిన అవసరం మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంది కదా మేడం. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా ఏంటి, లార్డ్ మెకాలే గారి సిస్టమ్. ఇప్పుడు మనం చూసే సిస్టమ్ అంతా మన చదువు కూడా అదే కదా, ఆయన తయారు చేసిన చట్టాలే ఇవన్నీ కూడా. సరే మొన్న ఏదో బిఎన్ఎస్ వచ్చింది, బిఎన్ఎస్ కొద్దిగా పదునుగా ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుద్ది అంటే ఇంప్లిమెంటేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుందాం మేడం, మన భారతదేశంలో రైలు పట్టాలు దాటడం తప్పు. 1 week జైలు శిక్ష పడుతుంది, 1000 రూపాయలు పడుతుంది. దాటకుండా ఉండగలుగుతామా? మీకు వచ్చింది గాలి పటాలు కూడా ఎగరేయకూడదు, బెలూన్స్ ఎగరేయకూడదు, ఏది వినట్లేదు మనం. ఇంకా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఎవరన్నా పెట్టుకుంటారా అంటే నేను అందుకే అది చెప్తున్నా. తర్వాత సీట్ బెల్ట్ పెట్టి ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ఆ రూల్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కడ పాటించగలుగుతాం మనం? ఇంత పెద్ద దేశంలో ఎక్కడ చేస్తాం? ఫైన్ లాగా వేసేస్తున్నారు అంతే, ఫైన్ కడితే అయిపోయింది. మరి అంటే ఏమో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది పట్టుకోవట్లేదండి డ్రంక్ అండ్ డ్రైవ్? ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం, తాగి మనుషుల మీద ఎక్కించిన కేసులు చూస్తూ ఉన్నాము. అవి ఆగుతున్నాయా? అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే క్రిమినాలజీ అన్న ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చిన్నప్పటి నుండే, అంటే పుట్టుకతో ఎవరు అంతకులు కారు, అది మీరు నమ్ముతారా? 100% నమ్ముతారు కదా. ఒక కామన్ మ్యాన్గా అందరం యాక్సెప్ట్ చేస్తాం. అంతకులు అనేది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క సమాజాన్ని ఆ స్థితిగతులను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అవుతారు అనేది వాస్తవం కదా. మీరు స్టార్టింగ్ దశలో నుంచే క్రిమినాలజీ మీద అవగాహన, ఏది మంచి ఏది చెడు, ఏది నీతి నిజాయితీ ఎథిక్స్ ఇవన్నీ చెప్పుకుంటా ఎప్పుడైతే నవ సమాజాన్ని నిర్మించుకుంటా మనం రాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గే అవకాశం ఉంటుంది తప్ప, ఇప్పుడు జనరల్గా మీరు శిక్ష కఠినం, అరే నేను ఊరేస్తాడు అంటే వాడికి తెలియదా నన్ను చంపితే ఊరేస్తాడని? తెలుసు కదా. నడి రోడ్డు మీద తండ్రిని చంపిన వాడికి తెలియదా? అక్కడ అదే వరంగల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏదో ఒక అమ్మాయి కోసం కొట్టుకొని కత్తులతో పొడుచుకొని లైవ్ చూసాం అందరం. వాళ్ళకి తెలియదు ఆడు చంపితే నేను జైలుకి పోతాను తెలుసు కదా, నాకు ఉరిశిక్ష పడుతుందని తెలుస్తుంది కదా. అంతెందుకండి, విజయవాడలో ఆడు మనోహర్ అనేవాడు ఒక అమ్మాయిని గొంతుతో కోసాడు. తెలియదు, నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నప్పుడు, అప్పుడే శారదా కాలేజీలో అందరం వెళ్ళాం కదా, చూసాము, ఖండించాము, ధర్నాలు చేసాము, రాస్తారోకాలు చేసాము. తర్వాత వాడికి ఉరిశిక్ష అతి కిరాతకంగా. ఎస్ అంతే కదా, మీకు ఐడియా ఉంది కదా. మేము బ్లడ్ స్టెయిన్ అంతా నేను ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నప్పుడు పోయి ధర్నా చేసినాం. అంత ఏది చేసినా ఏమవుతుంది, వాడు బయటపెట్టి చెన్నైలో వెళ్ళిపోయాడు. అతను ఎక్కడ ఉన్నాడు మీకు తెలిసా? ఇప్పుడు మర్చిపోయాం. ఆ రోజు అంత ఆవేశం మీద అమ్మాయిని చంపేశాడని చెప్పి శారదా కాలేజీలో గొంతు కోసం మనోహరిజం అని చెప్పేసి వెళ్దాము. తర్వాత ఆయన వచ్చారు, అది క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష పడది. మీరు చెప్పిన తర్వాత అసలు మనోహర్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఉరిశిక్ష పడింది, తర్వాత మళ్ళీ వెళ్ళాడు, తర్వాత లైఫ్ అయిపోయింది, బయటకు వచ్చాడు, ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడో ఉంటున్నాడు. మరి అవన్నీ మీరు అంటే నేనేమన్నా ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే ఈ కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి. కానీ అప్పుడు జరిగిన సంఘటనలు అన్నివి
అంత లేదు కదా, అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా, ఆ రోజు గొంతు పరపర గొంతు కోసాడు అతను, వెళ్ళాడు. ఇప్పుడు ఏం జరిగింది, దానికి సంబంధించిన కేసు ఏమైంది చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కేసు అలాగా నీరుగారి పోకుండా ఉరిశిక్ష పడటం అందరం చాలా ఆనందించాల్సిన విషయం. దాన్ని అందరం స్వాగతిద్దాం, కాదని ఎవ్వరు అనరు. కాకపోతే ఈ జ్యుడిషియల్ సిస్టంలో ఉన్నది అంచెలంచెలుగా ఉన్నది. ఎపెక్స్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, హైకోర్ట్స్, సుప్రీంకోర్టులో ఉన్నాయి. లాస్ట్ క్షమాభిక్ష తర్వాత అప్పుడు ఉరిశిక్ష. అంటే ఇప్పటికి 540 సుమారు 539 40 మందో ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష ఫైలు ఆయన దగ్గర ఉంది, రాష్ట్రపతి మేడం దగ్గర ఉంది ఈరోజు. అంటే ఇతను నాకు తెలిసి 541 అవుతుంది. 540 కాదు, ఇంకా మన లాస్ట్ ఇయర్ పడ్డ శిక్షలు ఉన్నాయి కదా, అంటే 1000 మందో 2000 మందో ఈరోజు ఉరిశిక్ష పడ్డ ఖైదీలు ఉంటారు భారతదేశంలో. నాది కానీ మీరు ఎంత చెప్తున్నా అండి, ఏదో ఒక చిన్న హోప్ ఏంటంటే మన భారత రాజ్యాంగం పట్ల కానివ్వచ్చు, న్యాయ వ్యవస్థ పట్ల కానివ్వచ్చు, తప్పు జరిగిన వాడికి శిక్ష పడి తీరుతుంది అన్న ఒక సిద్ధాంతాన్ని మనం చూస్తున్నాం పెరుగుతున్నాం కాబట్టి డెఫినెట్లీ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి క్షమాభిక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రాకుండా ఉరిశిక్ష పడాల్సిందే. కాకపోతే ఒక చిన్న మనసులో ఒక భావన ఏంటంటే ఇది డిలే అవ్వకుండా తొందరగా జరిగితే బాగుండు అన్న హోప్ అయితే మాత్రం అనిపిస్తోంది. అట్లీస్ట్ అలా ఉండదు కదండి, అలా ఉండదు కదా మేడం. ఇప్పుడు కసపును ఉరి తీయడానికి కూడా 2 నిమిషాల పని, కానీ అన్ని రోజులు బిర్యానీ పెట్టి మేపాల్సిన అవసరం ఏంటండి చెప్పండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది, మన న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఇప్పుడు కసబ్ అనేవాడు డైరెక్ట్గా ఆ రోజే చాలామంది ఊరి తీసి ఆడికి పెద్ద బంకర కట్టి ఆడికి బిర్యానీ పెట్టి అన్ని రోజులు ట్రయల్ చేసి చేయాల్సిన అవసరం ఏంటి అంటే, మన ప్రపంచ దేశంలో మన న్యాయ వ్యవస్థ గొప్పదని తెలియాలి, మన న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని తెలియాలి. ఇప్పుడు ఇక్కడ న్యాయానికి ఎమోషన్ పనికిరాదు, అలా ఉండదు. ఎమోషన్తో న్యాయం మనం నడపలేము, అలా ఏముండదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానమే. సో మన న్యాయ వ్యవస్థ మన గౌరవించాలి. కనీసం తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా ఉండాలని అయితే కోరుకుందాం. ఇంకా అంతేలేండి, అది మనం కోరుకుంటాం, తప్పులేదు. కథే ఏంటంటే ఇక్కడ ఒక్క కేసుని పరిగణలో తీసుకున్నానికి కూడా మనం ఆలోచించకూడదు. ఇది ఒక కేసేనే కాదు పరిగణలో తీసుకోవాలని ఉండదు. శిక్ష పడింది, స్వాగతిస్తాం, అది అంతవరకే జరుగుతుంది తప్ప కాలక్రమేణ మీకు నేను 2 ఎగ్జాంపుల్ చెప్పాను. మన కళ్ళ ముందు వీఆర్ ద ఐ విట్నెస్. అంటే ఎక్కడితో చెప్తా, కేరళ ఘటన మీరు నేను చూడలేదు, నాకు తెలియదు, ఏదో నేను కళ్ళతో 2 కళ్ళతో చూసాను, మన కళ్ళతో చూసినాయే కదా అవి 2, మన కళ్ళతో చూసినాయే కదా. సో ఆ టైంలో మనం చూసినాయే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకెంతకన్నా ట్రాన్స్పరెన్సీగా మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది. అందుకని ప్రపంచ దేశాల్లో న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ చాలా గొప్పది, మన జ్యుడిషియల్ సిస్టమ్ చాలా గొప్పది. కాబట్టి ఈ ఒక్క కేసు కోసము ఇది ఈ తొందరగా అతనికి చేసేయాలి, శిక్ష పడాలి అనుకుంటే అది మనం అందరం ఆహ్వానించాల్సిందే, స్వాగతించాల్సిందే. కానీ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ స్టెప్స్ ప్రకారం మీరు అనుకున్నట్టుగానే ముందుకెళ్ళాలి, తొందరగా క్లోజ్ అయ్యి ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉరిశిక్ష పడాలనే కోరుకుందాం. నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఈ రోజు నేను ఆ మహాతల్లి అమ్మవారికి, మన కనకదుర్గ అమ్మవారికి కూడా నేను మొక్కుకుంటున్నాను 100%. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.